హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాగడి ద సీక్రెట్ హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ పార్ట్ 2. టైటిల్ లో ఉన్నట్టుగానే ఇది పార్ట్ 2. పార్ట్ 1 ఆల్రెడీ చూడని వాళ్ళు వెళ్ళి ఫస్ట్ ఆ వీడియో చూడండి, ఎందుకంటే ఈ వీడియో ఆ పార్ట్ 1 కి డైరెక్ట్ కంటిన్యూయేషన్. సో పార్ట్ 1 లో మనం ఒక ఇంట్రెస్టింగ్ ఫిక్షనల్ స్టోరీ స్టార్ట్ చేసినాము. అదేంటంటే ప్రపంచం మొత్తం కాన్స్పిరసీ నడుస్తుంది, ప్రపంచం మొత్తాన్ని ఒక గ్రూప్ కంట్రోల్ చేస్తుంది అన్న స్టోరీ ఏదైతే ఉందో ఆ ఐడియా నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, చాలా ఫ్యాసినేటింగ్ అనిపించింది. సో ఈ ఐడియాని, ఈ కాన్సెప్ట్ ని సెంట్రల్ థీమ్ లాగా తీసుకొని దీంట్లోకి హిస్టారికల్ విషయాలను మిక్స్ చేస్తూ నేను నా సొంతం ఒక కథ క్రియేట్ చేసినాను. ఆ కథనే ఈ సిరీస్ లో చెబుతున్నాను. ఈ స్టోరీ 100% కంప్లీట్లీ ఫిక్షనల్ స్టోరీ. అఫ్ కోర్స్ దీంట్లో హిస్టారికల్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. సో ఆ ఫ్యాక్ట్స్ కి ఫిక్షన్ కి మధ్యలో వ్యత్యాసం అన్నది మీరు గ్రహించుకోవాలి. నేను మాత్రం ఇది 100% ఫిక్షనల్ స్టోరీ అని చెప్తున్నాను. ఎందుకు అంటే జస్ట్ ఫర్ ఫన్. మనది హిస్టరీ ఛానల్, సో హిస్టరీలో కథలు చెప్పుకుంటాం. సో కథలే. సో ఫస్ట్ పార్ట్ లో మనం ఒక గ్రూప్ యుఆర్ అనే సిటీలోంచి ఏ విధంగా రైజ్ అయింది, వాళ్ళు నెక్స్ట్ వెళ్ళి ఈజిప్ట్ ని, మెసోపటేమియాని, సరస్వతి సింధు సివిలైజేషన్ ఏ విధంగా స్టార్ట్ చేసిరు, అండ్ అదే విధంగా ఈజిప్ట్ లో ఏ విధంగా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసిరో చూసుకున్నాము. ఈజిప్ట్ లో ఏ విధంగా మోనోథయిజం పుట్టిందో కూడా చూసినాము ఆకనాటన్ ఫేజ్ లో, ఆకనాటన్ టైంలో. సో ఈజిప్ట్ లో ఇవన్నీ జరుగుతున్న టైంలో మెసోపటేమియాలో కూడా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు జరుగుతూ ఉంటాయి. అగైన్ మెసోపటేమియా అంటే ఈ రోజు సదర్న్ ఇరాక్ ఈ రీజన్ అనమాట, ఈ ప్రాంతం అనమాట. టిగ్రిస్ ఆర్ టైగ్రిస్ యూఫ్రేటిస్ రివర్ ఈ రీజన్, ఈ ప్రాంతం. పిరమిడ్లు చేయబట్టి ఈజిప్ట్ గురించి మన దగ్గర చాలా ఫ్యాసినేషన్ ఉంటది. ఈజిప్ట్, మమ్మీలు, పిరమిడ్స్, ఈ పేర్లు, ఈ సివిలైజేషన్ కి సంబంధించిన ఆనవాళ్ళు మన తెలుగులో చాలా మనం చిన్నప్పటి నుంచి వింటనే వచ్చినాం. సో ఈజిప్ట్ గురించి మాట్లాడినప్పుడు జనాలు పెద్ద షాక్ గారు, లేకపోతే కొత్త ఫీల్ గారు. బట్ హ్యూమన్ సివిలైజేషన్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సివిలైజేషన్ వచ్చేసి ఏన్షియంట్ మెసోపటేమియా. మెసోపటేమియా అన్న పదమే చాలా మంది ఈ రోజు ఈ వీడియోలో ఫస్ట్ టైం వింటూ ఉంటుంటారు. అఫ్ కోర్స్ కొంతమందికి తెలుసు, బట్ కొంతమందికి ఇదే ఫస్ట్ టైం అయి ఉండొచ్చు. దట్స్ ఓకే. మెసోపటేమియా గురించి మన ఛానల్లో ఎక్స్టెన్సివ్ గా డిస్కస్ చేయబోతున్నాము రాను వీడియోలో. బట్ ఈ వీడియోలో ఒక చిన్న హింట్ లాగా ఇవ్వబోతున్నాను. బట్ నంద్ లెస్ మెసోపటేమియా అనేది ఒక ఇంపార్టెంట్ చాప్టర్ మానవ చరిత్రలో. ఈ రోజు సొసైటీ, ఈ రోజు మోడర్న్ సొసైటీ రన్ అయ్యే గతి విధానాల్లో చాలా విషయాలు డైరెక్ట్ గా మెసోపటేమియా నుంచి వస్తాయి. ఫస్ట్ హ్యూమన్ సివిలైజేషన్ ఇక్కడనే పుట్టింది అని చాలా ఏళ్ళు చరిత్రకారులు నమ్మిరు. అంటే ఇరిగేషన్ అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది మెసోపటేమియాలో పుట్టింది అని చెప్పేసి చాలా ఏళ్ళు, చాలా దశాబ్దాలు సైంటిస్టులు, ఆర్కియాలజిస్టులు నమ్మిరు. అందుకని మెసోపటేమియాని క్రెడిల్ ఆఫ్ సివిలైజేషన్ అని కూడా అంటూ ఉంటారు. సో మెసోపటేమియా అనేది నాకు చిన్నప్పటి నుంచి ఒక ఫ్యాసినేటింగ్ చాప్టర్. సుమేర్ అని, ఊర్ అని, ఊరుక్ అని చాలా ఇంపార్టెంట్ సిటీస్ ఉంటాయి ఇక్కడ. అఫ్ కోర్స్ ఐసిస్ లాంటి ఉన్మాదపు శక్తులు వచ్చేసి కాన్షియస్ గా ఇక్కడ మొత్తం ఈ సివిలైజేషన్ ని డిస్ట్రాయ్ చేసి ఇక్కడ ఆనవాళ్ళని డిస్ట్రాయ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక కాన్స్పిరసీ. దీని గురించి కూడా మనం ఈ సిరీస్ లో టచ్ చేద్దాము. బట్ వేరే వీడియోస్ లో దీని గురించి ఎక్స్టెన్సివ్ గా మనం మాట్లాడుకుందాం. ఏ విధంగా టెర్రరిస్టులు ఏన్షియంట్ సైట్లను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని. అది సీరియస్ టాపిక్. సో సీరియస్ గానే మనం దాన్ని యాజ్ అ ఫ్యాక్ట్ లాగా డిస్కస్ చేద్దాం. బట్ హ్యుమానిటీ ఈ రోజు తీవ్రంగా నష్టపోతుంది. ఎందుకు అంటే హ్యుమానిటీ యొక్క ఇంపార్టెంట్ సైట్ లో ఈ రోజు తీవ్రవాదులు, టెర్రరిస్టులు వచ్చి కూర్చున్నారు, కబ్జా పెట్టిర్రు. సింధు సరస్వతి సివిలైజేషన్ లో కూడా మెజారిటీ సైట్లు ఇండియాలో ఉన్నాయి కాబట్టి తప్పిపోయింది. కానీ లేకపోతే పాకిస్తాన్ లాంటి టెర్రరిస్ట్ స్టేట్ ఆ ఆధ్వర్యంలో మొత్తం సివిలైజేషన్ ఉంటాయి. కానీ ఈ పాటికి ఆ సివిలైజేషన్ ని క్లోజ్ చేసి ఉండేటోళ్ళు, విచిత్రమైన విషయాలు, విచిత్రమైన థియరీలు ఫ్లోట్ చేసి ఉండేవాళ్ళు. బట్ నందలే సరస్వతి సింధు సివిలైజేషన్ స్క్రిప్ట్ అన్నది ఇంకా మనకి డిసైఫర్ కాలేదు. కాబట్టి ఈ సివిలైజేషన్ గురించి, ఈ నాగరికత గురించి మనకి ఎగ్జాక్ట్ ఫ్యాక్ట్స్ తెలిసేదానికి అవకాశం లేదు. చాలా థియరీలు ఉన్నాయి, అవన్నీ మనం తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం. బట్ ఎగ్జాక్ట్ గా సివిలైజేషన్ లో ఏం జరిగింది అని మనకు తెలియదు. ఎందుకంటే ఆ స్క్రిప్ట్ ఇంకా డిసైఫర్ కాలేదు, డీకోడ్ కాలేదు. వెరీ అన్ఫార్చునేట్. బట్ ఏన్షియంట్ మెసోపటేమియా స్క్రిప్ట్ అన్నది డిసైఫర్ అయింది. సో ఈ చాప్టర్ ఎందుకు ఇంపార్టెంట్, మన సీక్రెట్ హిస్టరీలో ఎందుకు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇప్పుడు చూద్దాం ఈ వీడియోలో. ఆబ్వియస్లీ ఈ సిరీస్ అనేది కంట్రోలర్స్ గురించి కాబట్టి ఏన్షియంట్ మెసోపటేమియాలో కూడా కంట్రోలర్స్ అనే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నాగరికతను స్టార్ట్ చేసింది వాళ్ళు. సో ఈ కంట్రోలర్స్ ఈజిప్ట్ లోనేమో మనుషులని రిలీజియన్ ద్వారా కంట్రోల్ చేస్తుంటే, డైరెక్ట్ స్లేవరీ ద్వారా కంట్రోల్ చేస్తుంటే, ఏన్షియంట్ మెసోపటేమియాలో మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ ఇన్వెన్షన్ అనేది ఏర్పడుతుంది. బేబిలాన్ అనే ఒక ఇంపార్టెంట్ ఊర్లో టెంపుల్ ప్రీస్ కంట్రోలర్స్ ఏం డిస్కవర్ చేస్తారంటే, మనిషిని కంట్రోల్ చేయాలంటే వాడిని ఫిజికల్ గా బానిస చేయాల్సిన అవసరం లేదు. మనిషిని అప్పుల బారిన చేసి అప్పును కంట్రోల్ చేయడం ద్వారా మనిషిని కూడా కంట్రోల్ చేయొచ్చు అన్న ఒక పవర్ఫుల్ ఐడియాని వాళ్ళు డిస్కవర్ చేస్తారు. అప్పు, డెట్. సో మనిషికి డెట్ క్రియేట్ చేసి ఆ డెట్ ని కంట్రోల్ చేస్తే వాడు ఆటోమేటిక్ గా బానిస అయిపోతాడు. వెట్టి చాకిరి ఇలాంటి సిస్టమ్స్ అన్నమాట. సో బేబిలోనియా లేకపోతే ఏన్షియంట్ మెసోపటేమియా అన్నవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఈ రోజు మోడర్న్ ఫినాన్షియల్ సిస్టమ్స్, మోడర్న్ బ్యాంకింగ్ సిస్టమ్స్ అన్ని ఏదో ఒక లెవెల్లో స్టార్ట్ అయినవి ఏన్షియంట్ మెసోపటేమియాలోనే. ఇన్ఫాక్ట్ మోడర్న్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో, స్టాక్ మార్కెట్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, వాటి ఏన్షియంట్ ఫార్మ్స్ అన్ని కూడా ఏన్షియంట్ మెసోపటేమియాలోనే స్టార్ట్ అయినాయి. ఇవన్నీ ఆర్కియాలజికల్ ఫ్యాక్ట్స్, హిస్టారికల్ ఫ్యాక్ట్స్. సో 4000-5000 ఇయర్స్ బ్యాక్ ఈ ఫినాన్షియల్ డెట్ సిస్టమ్స్, స్టాక్ ఎక్స్చేంజ్ ఇలాంటి కాన్సెప్ట్లు పుట్టేసినాయి ఆల్రెడీ. మనిషిని డబ్బుల ద్వారా, డెట్
ద్వారా అప్పుల ద్వారా కంట్రోల్ చేయడం కూడా పుట్టేసింది. అందుకని ఈ సిస్టమ్స్ ని చాలా మంది ఏన్షియంట్ మెసోపటోమియన్ లేదా బేబిలోనియన్ మనీ మ్యాజిక్ అంటారు. డార్క్ మనీ మ్యాజిక్ అంటే బ్లాక్ మ్యాజిక్ చేసి మనుషుల్ని ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చో మనీ మ్యాజిక్ తోని కూడా మనుషుల్ని కంట్రోల్ చేయొచ్చు. సో ఫిజికల్ గా ఒకడిని స్లేవ్ లాగా పెట్టుకోవడం కంటే వాడి డబ్బుల్ని లేదా డెట్ ని కంట్రోల్ చేసి కూడా వాడిని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అగైన్ ఇది ఒక సినికల్ ప్లాన్, బట్ ఇది రియల్లీ ఎగ్జిక్యూటబుల్ ప్లానే. అందుకని ఈ రోజు వరల్డ్ మొత్తం కంట్రోల్ చేసేది ఫైనాన్షియల్ సిస్టమే. సో మన కంట్రోలర్సే ఏన్షియంట్ మెసోపటేమియాలో ఈ సిస్టమ్ ని స్టార్ట్ చేసిరంటే మనం షాక్ అవ్వాల్సిన పని లేదు. సో బేబిలోనియన్ టెంపుల్స్ లో ఏం జరిగేదంటే, ఇవి టెంపుల్స్ అంటే జస్ట్ టెంపుల్స్ కాదు, ఈ టెంపుల్సే రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ లాగా పనిచేసేవి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లాగా పనిచేసేవి, అదే విధంగా అకౌంటింగ్ అండ్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ లాగా కూడా పనిచేసేవి. మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసినట్టు నాగరికతలు అనేవి నది ఓడ్ల పోంటి డెవలప్ అవుతాయి. ఎందుకంటే నేచురల్ గా ఇరిగేషన్ కి వాటర్ కావాలి కాబట్టి. బట్ నదులు అనేవి నేచురల్ ప్రాసెస్ లో నేచురల్ సైకిల్స్ లో ఉంటాయి కాబట్టి కొన్ని సీజన్స్ లోనేమో ఫ్లడ్ అయితే, కొన్ని సీజన్ లోనేమో డ్రైగా రన్ అవుతా ఉంటాయి. సో ప్రతి ఇయర్ సప్లై అనేది కాన్స్టెంట్ ఉంటుందని నమ్మకం లేదు. కొన్ని సీజన్స్ సర్ప్లస్ ప్రొడక్షన్ ఉంటది, కొన్ని సీజన్లు డెఫిసిట్ ప్రొడక్షన్ ఉంటది. ఇది నేచురల్ ప్రాసెస్, ఈ రోజు మనం అర్థం చేసుకోగలుగుతాం. కానీ ఏన్షియంట్ మెసోపటేమియాలో కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రజల దగ్గర అంత నాలెడ్జ్ లేదు. సో ఈ టెంపుల్ ప్రీస్ట్లు అనే వాళ్ళు మేము వెదర్ ని కంట్రోల్ చేస్తున్నాము, మాకు అనుకూలంగా మా అనుసంధానితంగా ఇదంతా జరుగుతున్న ప్రక్రియ, సో మీరు మేము చెప్పినట్టు చేస్తేనే దేవుడు మిమ్మల్ని కాపాడతాడు, ఈ లెవెల్లో మ్యానిపులేషన్లు చేసేవాళ్ళు. అండ్ ఈ లెవెల్లోనే ఫుడ్ ప్రొడక్షన్ ని కూడా వీళ్ళు రెగ్యులేట్ చేసేవాళ్ళు, కంట్రోల్ చేసేవాళ్ళు. నేచురల్లీ ఎవడో కష్టం చేస్తున్నాడు, వీళ్ళు జస్ట్ మీద కూర్చొని కంట్రోల్ చేసే పేరు మీద కూర్చొని తినేవాళ్ళు అనమాట, ఏం పని చేయకుండా రుబాబు చేస్తూ. సో గ్రెయిన్ మొత్తాన్ని వీళ్ళు టెంపుల్లలో స్టోర్ చేస్తూ క్యాపిటల్ ని కంట్రోల్ చేసేవాళ్ళు. క్యాపిటల్ అంటే ఈ రోజు డబ్బు, ఆ టైంలో డబ్బు లేదు, కరెన్సీ లేదు, ఉన్న క్యాపిటల్ అలా గ్రెయినే. సో టోటల్ వెల్త్ ని కంట్రోల్ చేసేవాళ్ళు ఈ టెంపుల్ ప్రీస్ట్. సో ఇప్పుడు పంట వేయాలి అంటే రైతుకి ధాన్యం కావాలి, సీడ్స్ కావాలి, ఆ సీడ్స్ ని టెంపుల్ ప్రీస్ట్ లెక్క రాసుకొని అప్పు మీద ఇచ్చేవాళ్ళు, అఫ్ కోర్స్ విత్ ఇంట్రెస్ట్. ఇవన్నీ పుట్టేసినాయి ఆల్రెడీ ఏన్షియంట్ బేబిలోనియాలో, ఇవన్నీ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్లు ఇవన్నీ పుట్టేసినాయి. అండ్ ఆబ్వియస్లీ అప్పు తీసుకున్నాడు, టైం కి అనుగుణంగా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ ఉంటది. బట్ పంట ఇది ఒక నేచురల్ ప్రాసెస్, కొన్నేళ్లు నది అనేది పొంగదు, కొన్నేళ్లు డ్రాట్ అనేది నడుస్తుంది. సో ఆ సీజన్ లో పంట అనేది పుట్టదు. సో నేచురల్లీ రైతు అప్పు అనేది పెరిగిపోతా వస్తుంది. సో కాంపౌండ్ అవుతా ఉంటది. సో ఈ రోజు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, దాన్ని నార్మలైజ్ చేసేసారు ఈ రోజు. బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నది మోస్ట్ ఈవిల్ కాన్సెప్ట్. ఎందుకంటే అప్పు ఇచ్చేటోడు ఏ బేసిస్ మీద ఇచ్చిండు అప్పు, అవతలోడు ఈ అప్పు కట్టగలుగుతాడు అన్న బేసిస్ మీదనే ఇచ్చిండు. వాడు కట్టలేని బేసిస్ లో అప్పు ఎందుకు ఇస్తాడు, అంతే కదా. బట్ ఒకవేళ వాడు చచ్చిపోవచ్చు, వీడు అప్పు అనేది ఎగిరిపోవచ్చు. అందుకని రిస్క్ ఫ్యాక్టర్ గా ఏదో మనం ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుందాం. బట్ ఈ కాంపౌండింగ్ కాన్సెప్ట్ ఏంది, ఒకసారి అప్పు ఇచ్చేసిన తర్వాత ఇచ్చినోనికి ఇంకేం రిస్క్ ఉన్నది, ఆల్రెడీ ఇచ్చేసినావు, ఓవర్ టైం రిస్క్ అనేది ఎందుకు పెరుగుతున్నది. సో ఈ కాంపౌండింగ్ మల్టిప్లిసిటీ ఫ్యాక్టర్ ఏంది, ఈ రోజు అందరం నార్మలైజ్ చేసుకున్నాం ఈ విషయాన్ని. స్టాక్ మార్కెట్ లో నాకు కాంపౌండింగ్ వస్తుంది, కాంపౌండింగ్ ఫైనాన్స్ విత్ షరణ్, ఏవైతే స్కామ్లన్నీ నడుస్తున్నాయి కదా, దీని వల్ల ఓవరాల్ హ్యూమానిటీకి డ్యామేజ్ అవుతుంది తప్పించి ఎవడు బాగుపడ్డాడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ద్వారా. బట్ నందలెస్ అవన్నీ మాట్లాడేంత పెద్దోళ్ళం కాదు మనము. బట్ ఈ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అన్న ఒక ఈవిల్ మెకానిజం ద్వారా మనుషులను బానిసలుగా చేసుకునే ప్రాసెస్ ఆ టైంలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయిపోయింది. సో ఒక్కసారి నువ్వు గుడికి అప్పు పడిపోయేసరికి, ప్రీస్ట్ కి అప్పు పడిపోయేసరికి ఆటోమేటిక్ గా దేవునికి అప్పు పడిపోతున్నావు. నీ జాగ పోతున్నది, నీ సంసారం పోతున్నది, నీ భార్య పోతున్నది, నీ పిల్లలు పోతున్నారు, టోటల్ గా నీ ఫ్యూచర్ అనేది ఖతమైపోతున్నది. సో ఈ విధంగా మనుషులు అనే వాళ్ళు కంట్రోల్ అవ్వబడుతున్నారు. ఇదంతా చూస్తే ఈ రోజు మోడర్న్ సొసైటీ ఎట్లా ఆపరేట్ అవుతుందో అదే అట్లనే అనిపిస్తుందా. అందుకని హిస్టరీ ఇంపార్టెంట్. హిస్టరీని చదివితే మనము ఈ రోజు ఎట్లుంది అని అర్థం చేసుకోవచ్చు, రేపు ఎట్లుండబోతుంది అని ఒక అవగాహనకు రావచ్చు. అందుకని చరిత్ర అనేది ఇంపార్టెంట్. సో ఈజిప్ట్ లో ఏదైతే మనుషులని ఫిజికల్ గా స్లేవరీలో పెట్టిరో దానికన్నా మచ్ మోర్ సఫిస్టికేటెడ్ సిస్టమ్ ఇది మెసోపటేమియాది. ఎందుకంటే ఎవడొచ్చి ఎవరిని కొట్టాల్సిన అవసరం లేదు. సోషల్ షేమ్, దేవుడి పేరు మీద, బాధ్యతల పేరు మీద మనిషిని కట్టిపడేసే ప్రక్రియ. అండ్ ఆబ్వియస్లీ ఇది మోర్ డ్యూరబుల్, చాలా ఏళ్ళు, చాలా శతాబ్దాలు ఈజీగా కంటిన్యూ చేయొచ్చు దీన్ని. ఈ సిస్టమ్ ఈ రోజుకి ఉందంటే వేల సంవత్సరాలు ఎండ్యూర్ అయ్యే సిస్టమ్ ఇది. అండ్ ఊరికే విప్లవాలు పుట్టేదానికి కూడా అవకాశం ఉండదు దీంట్లో. ఎందుకంటే అప్పున్నోడికి ఫ్రీడమ్ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటది. ఎందుకంటే లిటరల్ బానిస కాదు కదా వాడు, కేవలం ఆర్థిక బానిస. సో మూవ్మెంట్ ఇలాంటివేవో అనుకుంటా ఉంటాడు వాడు, నాకు ఇష్టం ఉన్నవి నేను చేసుకుంటున్నా కదా అని. బట్ అల్టిమేట్లీ కంట్రోల్ అనేది అప్పు ఇచ్చిన దగ్గరనే ఉంటది. బట్ తెలియదు, అప్పున్నోనికి తెలియదు ఆ విషయం. సో ఇది ఒక మచ్ మోర్ సఫిస్టికేటెడ్ సిస్టమ్ అనమాట, కంట్రోలర్స్ డిజైన్ చేసిన సిస్టమ్ ఇది. సో ఇక్కడ ఏం జరుగుతున్నది, ఇక్కడ ఒక టెక్నికల్ పదం వస్తుంది, అదేంటంటే డెట్ యాజ్ గవర్నెన్స్ టెక్నాలజీ. సో మనం ఫస్ట్ చాప్టర్ లో ఏం చూసుకున్నాం, ఫస్ట్ పార్ట్ లో ఏం చూసుకున్నాం, హ్యూమన్ బీయింగ్స్, హ్యూమన్ బ్రెయిన్స్ అనేవి మోడల్స్ మీద నడుస్తాయి అన్న సైకలాజికల్ డిస్కవరీ ఏదైతే ఉందో అది గ్రేటెస్ట్ డిస్కవరీ ఇన్ హ్యూమన్ హిస్టరీ అని మాట్లాడుకున్నాం. ఈ రోజు మనము సెకండ్ గ్రేటెస్ట్ డిస్కవరీ ఇన్ హ్యూమన్ హిస్టరీ చూడబోతున్నాము, అదే డెట్ యాజ్ గవర్నెన్స్ టెక్నాలజీ. సో ఈ డెట్ అన్న ప్రక్రియ ఏదైతే ఉందో ఇది మనుషులని గవర్న్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి ఒక సఫిస్టికేటెడ్ సిస్టమ్. సో బేబిలోనియా ప్రీస్ట్ టెంపుల్ నుండి ఈ రోజు మోడర్న్ డే బ్యాంకింగ్ సిస్టమ్ డైరెక్ట్ గా డ్రా చేసుకున్న టెక్నాలజీ ఇది. ఈ రోజు రూల్స్ బేస్డ్ గ్లోబల్
గ్లోబల్ ఆర్డర్ అని ఏదైతే మాట్లాడుతున్నారో అదేంటి? ఇట్స్ ఎ ఫైనాన్షియల్ సిస్టమ్. ట్రేడ్ అనేది ఈ రోజు దీని మీద నడుస్తుంది. ఇట్స్ ఎ ఫైనాన్షియల్ సిస్టమ్. టెక్నాలజీ ఫండింగ్ ఈ రోజు దీని మీద నడుస్తుంది. ఇట్స్ ఎ ఫైనాన్షియల్ సిస్టమ్. వార్, వెపన్, ఆయిల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైనాన్షియల్ సిస్టమ్. సో ఈరోజు గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టమ్ దేని మీద నడుస్తుంది? ఇవే ప్రిన్సిపల్స్ మీద నడుస్తున్నాయి. సో డెట్ యాజ్ గవర్నెన్స్ మోడల్ మనుషుల అప్పు నుండి దేశాల అప్పుకి ట్రాన్స్ఫర్ అయింది. అండ్ ఆఫ్ కోర్స్ దేశాల అప్పులు అంటే అల్టిమేట్లీ మనుషుల అప్పులే. బట్ కంట్రోల్ చేసేవాడు ఈ రోజు ఊరు నుంచి, బేబిలోనియన్ ఊరు నుంచి దాటి స్విట్జర్లాండ్ లో, న్యూయార్క్ లో, లండన్ లో, షాంఘై లో, టోక్యోలో కూర్చుంటున్నారు. అర్థమవుతుందా? సో ఇదే ఏన్షియంట్ ఫినాన్షియల్ సిస్టమ్ ఏదైతే ఏన్షియంట్ బేబిలోనియాలో స్టార్ట్ అయిందో, మన కంట్రోలర్ స్టార్ట్ చేసిర్రు ఈ ప్రాసెస్ ని. ఇది ఏన్షియంట్ బేబిలోనియాలో ఏన్షియంట్ మెసోపటోమియన్స్ నుండి జూయిష్ పీపుల్ కి వచ్చింది రాబినిక్ సిస్టమ్ ద్వారా. ఆ తర్వాత జూడయిజం తో పాటు క్రిస్టియానిటీతో పాటు ఇది మెడిటరేనియన్ లోకి ఎంటర్ అయింది. ఆ తర్వాత ఇటాలియన్ బ్యాంకింగ్ ఫ్యామిలీస్ లోకి ఎంటర్ అయింది. మెడిచీలు, ఫ్లారెన్స్, ఆల్ దీస్ ప్లేసెస్. ఆ తర్వాత కలోనియలిజం ద్వారా అంటే డచ్, ఫ్రాన్స్, స్పెయిన్, ఇంగ్లాండ్ వీళ్ళ ద్వారా ప్రపంచం మొత్తం స్ప్రెడ్ అయింది. అఫీషియల్ గా సెంట్రల్ బ్యాంకుల పాలసీల ద్వారా ఈ రోజు వరల్డ్ ని కంట్రోల్ చేస్తుంది. సో డైరెక్ట్ చైన్ ఆఫ్ కమాండ్ మనకు కనిపిస్తూ ఉంటది ఈ సిస్టమ్ లో. ఇప్పుడు 1947 లో ఇండియాకి ఫ్రీడమ్ వచ్చింది అని మాట్లాడుతున్నారు. 1947 వరకు ఫిజికల్ గా కంట్రోల్ చేసిండు తెల్లోడు మనని. ఆ తర్వాత డబ్బు ద్వారా మనని కంట్రోల్ చేస్తూ వచ్చిండు. మనని ఇంటర్నల్ గా లోపల నుంచి పిప్పి చేసి మన దగ్గర డబ్బులు లేకుండా చేసి అల్టిమేట్లీ మళ్ళీ వాళ్ళ మీదనే మనం డిపెండ్ అయ్యేలా చేసుకున్నాడు. ఈ రోజు వాడు ఎందుకు ఎగురుతున్నాడు? మనం ఎంతో కొంత ఇండిపెండెంట్ కావాలని చూస్తున్నాం. యాక్చువల్గా ఇండిపెండెంట్ అవుతున్నామా లేదా, లేకపోతే ఇదంతా మిరాజా అన్నది వేరే డిస్కషన్. మనం ఇండిపెండెంట్ అవుతున్నామని నేనైతే అనుకుంటలేను. మనం ఈ రోజు కూడా బానిసలమే. కానీ బానిసలకి మేము బానిసలము అని చెప్పుకునే హక్కు లేని బానిసత్వంలో ఉన్నాం మనం. బట్ నందలెస్ ఇది ఒక సిస్టమ్. ఇదంతా టోటల్ గా మనుషుల్ని కంట్రోల్ చేసే సిస్టమ్ ఏదైతే ఉందో ఇది కంట్రోలర్స్ ఏన్షియంట్ మెసోపటేమియాలో స్టార్ట్ చేసిరు. అది డైరెక్ట్ లైన్ ఆఫ్ కంట్రోల్. అండ్ ఆ డైరెక్ట్ లైన్ ఆఫ్ కంట్రోల్ ఈ రోజు కూడా మనం యాజ్ ఇట్ ఈస్ గా ట్రేస్ చేయొచ్చు. సో ఈ సిస్టమ్ ఒక తరం నుండి ఇంకో తరానికి కంటిన్యూ అవుతూ వస్తుంది. కాబట్టి మనం ఈజీలీ ఒకటే గ్రూప్ ఈ మొత్తం సిస్టమ్ ని కంట్రోల్ చేస్తుంది అని అనుకోవచ్చు, అజ్యూమ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి తెలుసు ఆ కంట్రోల్ చేసేటోళ్ళే ద కంట్రోలర్స్. వాళ్ళు మొదటి నుండి కంట్రోల్ చేస్తూ వస్తున్నారు. సో జనాలు అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ బ్రెయిన్ మోడల్స్ ని హ్యాక్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది లిమిటెడ్ పెట్టి వాళ్ళని కంట్రోల్ చేయడం కంట్రోలర్స్ పని. ఇదే మోడల్ మీద 2 గ్రేట్ సివిలైజేషన్ నడిచినాయి. వేల సంవత్సరాల పాటు సక్సెస్ఫుల్ గా నడిచినాయి. అవే ఏన్షియంట్ ఈజిప్ట్, ఏన్షియంట్ మెసోపటేమియా. ఇక్కడ వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ సివిలైజేషన్ కి వద్దాం. సో అరౌండ్ 4-5 BCEలో అంటే 4th century 5th century బిఫోర్ కామన్ ఇరా టైంలో సివిలైజేషన్ అనేది గ్రీస్ కి షిఫ్ట్ అవుతుంది. కంట్రోలర్స్ అనే వాళ్ళు మెడిటరేనియన్ ద్వారా, ఇందాక చెప్పినట్టు మెడిటరేనియన్ ద్వారా ఏన్షియంట్ గ్రీస్ లోకి ఎంటర్ అవుతారు. అండ్ ఇక్కడ వాళ్ళు డిస్కవర్ చేసిన విషయం ఏంటంటే ఈజిప్ట్ లో రన్ అవుతున్న సిస్టమ్, ఏన్షియంట్ మెసోపటేమియాలో రన్ అవుతున్న సిస్టమ్ అవుట్ డేటెడ్ అయిపోయినాయి. అవి ఎందుకు వస్తున్నాయి అని చెప్పేసి అర్థమైంది వాళ్ళకి. అక్కడ విప్లవాలు పుడుతున్నాయి, జనాలు కొత్త కొత్త పనులు ఏవో చేసే ప్రయత్నం చేస్తున్నారు, లీడర్లు వస్తున్నారు, రెబెలియన్స్ అవుతున్నాయి. సో కేయాస్ అన్నది స్టార్ట్ అయింది మెల్లగా. ఆ కేయాస్ ని కంట్రోలర్స్ మెల్లగా కంట్రోల్ చేస్తూ ఉంటారు. కంట్రోల్డ్ ఆపోజిషన్ అంటారు దీన్ని. ఈ కంట్రోల్డ్ ఆపోజిషన్ టాపిక్ చాలా ఎక్స్టెన్సివ్ గా మాట్లాడుకోవాలి మనం. అది ఈ రోజు ఎపిసోడ్ లో చెప్తే లాంగ్ అయిపోతుంది, కానీ మనం సపరేట్ గా దీన్ని డీల్ చేద్దాము. మీరు కింద కామెంట్ చేయండి కంట్రోల్డ్ ఆపోజిషన్ ఈ కాన్సెప్ట్ ఏ విధంగా గవర్నెన్స్ లో పనిచేస్తుందో చూద్దాం మనం. బట్ కంట్రోల్డ్ ఆపోజిషన్స్ ద్వారా విప్లవాలను కూడా కంట్రోల్ చేసే ప్రక్రియ స్టార్ట్ చేస్తారు ఆర్ సక్సెస్ఫుల్ ఇంప్లిమెంట్ చేస్తారు కంట్రోలర్స్. బట్ ఒక పాయింట్ లో ఈ సిస్టమ్ అవుట్ డేటెడ్ అయిపోయిందని వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో జనాలను కంప్లీట్ గా బ్లాంక్ లో పెట్టడం అన్న ప్రాసెస్ ఇంకా పని చేయదు అని చెప్పేసి వాళ్ళు రియలైజ్ అవుతారు. సో దానికి అనుకూలంగానే ఏన్షియంట్ గ్రీస్ లో కొత్త ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేస్తారు. ఇక్కడనే మనకు ఒక తెలిసిన పేరు, సుపరిచిత పేరు అన్నది వస్తుంది. తనే పైథాగరస్. పైథాగరస్ ప్రిన్సిపల్ అందరికీ తెలుసు. ట్రయాంగిల్, జామెట్రీ వీటిల్లో వస్తూ ఉంటాయి. బట్ పైథాగరస్ అనే వ్యక్తి జస్ట్ ఒక మ్యాథమెటిషియన్ కాదు. హీ వాజ్ ఎ ఫిలాసఫర్, థాట్ లీడరు, చాలా ఇంకా ఒక మిస్టరీ స్కూల్ కి చెందిన వ్యక్తి. సో పైథాగరస్ అనే వ్యక్తి ఏన్షియంట్ ఈజిప్ట్ లో మనం ఫస్ట్ పార్ట్ లో డిస్కస్ చేసిన మిస్టరీ స్కూల్స్ లో ట్రైన్ అవుతాడు. సో ఏదైతే కంట్రోలర్స్ దగ్గర, ప్రీస్ట్ల దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకుంటాడు పైథాగరస్. నార్మల్ పీపుల్ కి యాక్సెస్ లేని ఇన్ఫర్మేషన్ ఇది. సో డీప్ మ్యాథమెటికల్ ప్రిన్సిపల్స్, సేక్రెడ్ జామెట్రీ, కాస్మాలజీ, నేచర్, వెదర్ కి సంబంధించిన ప్యాటర్న్స్, వీటికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ కి ఎక్స్పోజ్ అవుతాడు పైథాగరస్. అండ్ ఆ నాలెడ్జ్ ని తీసుకొని గ్రీస్ కి వస్తాడు మళ్ళీ. అండ్ ఇక్కడికి వచ్చి ఒక విప్లవం స్టార్ట్ చేస్తాడు. ఆ విప్లవం ఏంటంటే ఈ నాలెడ్జ్ ని తన ఒక గ్రూప్ స్టార్ట్ చేసి తన ఫాలోవర్స్ మధ్యలో స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇది అన్హర్డ్ ఆఫ్ ఏన్షియంట్ ఈజిప్ట్ లో. ఇది ఏన్షియంట్ ఈజిప్ట్ లో అసలు కని విని ఎరుగని ప్రక్రియ, నార్మల్ పీపుల్ కి నాలెడ్జ్ షేర్ చేయడం అనేది. బట్ ఆబ్వియస్లీ పైథాగరస్ స్టార్ట్ చేసిన గ్రూప్ ఏమి నార్మల్ గ్రూప్ కాదు. సేమ్ అదే సీక్రెట్ లెవెల్లో పనిచేస్తూ ఉంటది. ఒక ఇనిషియేషన్ ప్రాసెస్ ఉంటది, బ్లడ్ ఓతులు, చాలా సీక్రసీల మధ్యలో ఉంటది. ఇది కూడా అంటే ఇన్ మెనీ వేస్ పైథాగరస్ స్టార్ట్ చేసిన గ్రూప్ ని కూడా మనం ఒక ఏన్షియంట్ మిస్టరీ స్కూల్ అని అనుకోవచ్చు.
అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళ ఆలోచనలు ఏంటి, దానికి సంబంధించిన ఆనవాళ్ళు అనేవి వాళ్ళు ఎక్కడ క్లియర్ గా మెన్షన్ చేయలేదు. కొన్ని మ్యాథమెటికల్ ప్రిన్సిపల్స్ అవన్నీ లీక్ అయినాయి కానీ యాక్చువల్ గా పైథాగరస్ వాళ్ళ పీపుల్ కి, వాళ్ళ గ్రూప్ కి, వాళ్ళ డిసైపుల్స్ కి ఏం ప్రీచ్ చేసిండు అన్న దాని మీద ఇంకా మనకి చాలా మిస్టరీనే ఉన్నది. సో తెలిసి తెలియకుండా, చెప్పకుండా ఈ ప్రాసెస్ అంతా ఏదైతే ఉందో దీని ప్రకారం పార్షియల్ గా నాలెడ్జ్ అనేది రివీల్ అవుతున్నది. అంటే ఏన్షియంట్ నాలెడ్జ్ ఏదైతే ఉందో పైథాగరస్ దగ్గర దాంట్లో కొంత భాగమే బయటకు వస్తున్నది. అగైన్ కంట్రోల్డ్ రెవల్యూషన్, ఇది ఆ కంట్రోల్డ్ ఆపోజిషన్ సిస్టమ్ కిందకి వస్తుంది. సో పైథాగరస్ ని మనం చాలా లెవెల్స్ లో పార్ట్ ఆఫ్ ద కంట్రోలర్స్ గ్రూప్ అని అనుకోవచ్చు విత్ అప్డేటెడ్ మెథడాలజీ. అంటే ముందు ఏన్షియంట్ మిస్టరీ స్కూల్స్ లోనేమో కంప్లీట్ గా నాలెడ్జ్ అనేది బయటికి రానిచ్చేటోళ్ళు కాదు. బట్ ఈజిప్ట్ లో, మెసోపొటేమియాలో సిస్టమ్స్ ఫెయిల్ అవుతున్నాయి కాబట్టి మెథడాలజీ అప్డేట్ చేయాల్సిన టైం వచ్చింది కాబట్టి కంట్రోలర్స్ కి పైథాగరస్ అనే ఒక ఫిగర్ ని క్రియేట్ చేసి తన ద్వారా పార్షియల్ గా నాలెడ్జ్ అనేది ట్రాన్స్మిట్ చేసి ఒక గ్రూప్ కి అరే ఇది సీక్రెట్ నాలెడ్జ్ ఉన్నది, మనం ఇక్కడ ఫాలో కావాలని చెప్పేసి ఒక కంట్రోల్డ్ కేవస్ అనేది క్రియేట్ చేసిర్రు. ఇప్పుడు మీరు అడగొచ్చు దీని ద్వారా ఏం జరుగుతుంది. ఈ కంట్రోల్డ్ రెవల్యూషన్ ద్వారా హ్యుమానిటీ యొక్క బిగ్గెస్ట్ మూవ్మెంట్, ఫిలసాఫికల్ మూవ్మెంట్ అనేది టేక్ ప్లేస్ అవుతుంది. అదే గ్రీక్ ఫిలసాఫికల్ రెవల్యూషన్. ఈ రోజు హ్యూమన్ థాట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న ప్రతి ఐడియా, ఆల్మోస్ట్ ప్రతి ఐడియా ఈ గ్రీక్ ఫిలసాఫికల్ రెవల్యూషన్ నుంచి పుట్టినాయే. సోక్రటిస్, అరిస్టాటిల్, ప్లేటో, లైక్ హోల్ వెస్టర్న్ ట్రెడిషన్ గ్రీక్ ఫిలాసఫీ నుంచి పుడుతుంది. నేను ఫస్ట్ చాప్టర్ లో ఏదైతే బ్రెయిన్ మోడల్ అని మాట్లాడుతానో ఆ డిస్కవరీ ప్లేటో ద్వారా పబ్లిక్ కాన్షియన్స్ లోకి ఎంటర్ అవుతుంది. అలెగరీ ఆఫ్ ద కేవ్ అని మాట్లాడతాడు ప్లేటో. చాలా ఇంపార్టెంట్ రెవల్యూషన్ ఇది. మనుషులు ఏ విధంగా కంట్రోల్ చేయబడుతున్నారు అని మనుషులకి చెప్పే ప్రక్రియ, చెప్పి మరి కంట్రోల్ చేసే ప్రక్రియ. సో ఇన్ని రోజులుగా నాలెడ్జ్ ని సీక్రెట్ గా పెట్టి మనుషుల్ని కంట్రోల్ చేసే ప్రక్రియ ఏదైతే ఉందో అది మెల్లగా ఫెయిల్ అవుతున్నప్పుడు సగం నాలెడ్జ్ ఇచ్చి, సగం కాంటెక్స్ట్ ఇచ్చి మనుషులను కంట్రోల్ చేసే ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. అది ఏన్షియంట్ గ్రీస్ లో స్టార్ట్ అవుతుంది. స్టార్టెడ్ బై ఫిగర్స్ లైక్ పైథాగరస్, దెన్ కంటిన్యూడ్ బై ద ఫాలోయింగ్ థింకర్స్. వీళ్ళలో అందరికన్నా ఇంపార్టెంట్ వచ్చేసి ప్లేటో ఆలోచనలే అల్టిమేట్లీ ఎబ్రమిక్ రిలీజన్ లాగా షేప్ అప్ అయితే ఈ రోజు మోడర్న్ క్రిస్టియానిటీ, మోడర్న్ వాటికన్ వరల్డ్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దోస్ ఐడియాస్ అల్టిమేట్లీ గో బ్యాక్ టు ప్లేటో అనమాట. సో ఇవే ఏన్షియంట్ గ్రీక్ థాట్స్ ని తర్వాత రోమన్ ఎంపైర్ తీసుకుంటది, వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటారు. ఆ విధంగా వాళ్ళు ప్రపంచాన్ని మొత్తం కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. అగైన్ మీకు ప్లేటోస్ అలెగరీ ఆఫ్ ద కేవ్ గురించి ఏమైనా క్విక్ వీడియో కావాలని చెప్పండి, నేను చేస్తాను. బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఇన్ హ్యూమన్ హిస్టరీ. సో ఫస్ట్ టైం హ్యూమానిటీకి మేము ఒక బ్రెయిన్ మోడల్ మీద నడుస్తున్నాము, ఒక మోడల్ మీద నడుస్తున్నాము, రియాలిటీలో లేము అన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది కంట్రోల్డ్ వేలో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ రెవల్యూషన్ అనేది పబ్లిక్ గానే జనాలందరూ పిచ్చోళ్ళు అయిపోవాలి, విప్లవాలు, యుద్ధాలు స్టార్ట్ అయిపోవాలి. కానీ ఆ విధంగా జరిగిందా? జరగలేదు. ఎందుకంటే కంట్రోలర్స్ సిస్టమ్ ఆ విధంగా క్రియేట్ చేసి పెట్టారు. జనాలని బేసిక్ విషయాల్లో, ఈ కొట్లాటల్లో, కల్చర్ వార్స్ లో ఎంగేజ్ చేసి పెట్టి నాలెడ్జ్ అనేది పబ్లికలీ అవైలబుల్ ఉన్నప్పటికీ కూడా జనాల్ని వాటితో ఎంగేజ్ చేయకుండా, వాటి మీద ఆలోచించకుండా, వాటి మీద ఫోకస్ చేయకుండా ఇండైరెక్ట్లీ కంట్రోల్ చేసే ప్రాసెస్ ఇది. ఇప్పుడు ఈ రోజు కూడా మీరు చూసుకోండి, ఇంటర్నెట్ రెవల్యూషన్, నాలెడ్జ్ రెవల్యూషన్ అన్నది వచ్చిన తర్వాత కూడా జనాలు ఎందుకు ఇంత ఇగ్నోరెంట్ ఉన్నారు? ఎందుకంటే జనాలు సో కాల్డ్ లైఫ్ లలో బిజీగా ఉన్నారు. పర్సనల్ పంచాయతీలు, కొట్లాటలు, పైసల లొల్లిలు, వేరే మతస్థునితో కొట్లాట, వేరే కులస్థునితో కొట్లాట, ఇంట్లోతో కొట్లాట, బయటతో కొట్లాట, మొత్తం ప్రపంచం మొత్తం నేనే రన్ చేస్తున్నా, భారం అంతా నా మీదనే ఉందని ప్రతి ఒక్కడు ఫీల్ అవుతా ఉంటాడు. కానీ యాక్చువల్ గా వానితో ఏమైతుంది, వాడు ఏ విధంగా కంట్రోల్ చేయబడుతుండో అన్న ఇన్ఫర్మేషన్ పబ్లిక్ డొమైన్ లో ఉన్నప్పటికీ కూడా దాని మీద ఫోకస్ చేయడు, దాని మీద రీసెర్చ్ చేయడు, దాన్ని చదవడు, దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయడు, వాడి లైఫ్ ని, వాడి బతుకుని మార్చుకునే ప్రయత్నం చేయడు. బికాజ్ ఇట్ ఈస్ టూ డిఫికల్ట్. లివింగ్ ఇన్ రియాలిటీ, సో కాల్డ్ క్రియేటెడ్ రియాలిటీ ఈజ్ ఈజియర్. ఏడుస్తూ బతకడం అలవాటు అయిపోయినోనికి విప్లవం అన్నది కష్టంగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఏడుపు అనేది అలవాటు అయిపోయింది కాబట్టి. సో ఈ కంట్రోల్డ్ తరీకాలో నాలెడ్జ్ అన్నది రివీల్ చేసి స్టిల్ మనుషులని రియాలిటీలో కొట్లాటల్లో ఎంగేజ్ చేసి మనుషుల్ని కంట్రోల్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఏన్షియంట్ గ్రీక్ లో స్టార్ట్ అవుతుంది. అండ్ మోర్ ఆర్ లెస్ ఈ రోజుకి అదే సిస్టమ్ కంటిన్యూ అవుతున్నది. ఈ రోజు హ్యూమానిటీ టోటల్ డార్క్నెస్ లో లేదు. ఎందుకంటే టోటల్ డార్క్నెస్ లో ఉండుంటే విప్లవాలు అనేవి ఇంకా ఉధృతంగా వచ్చేవి. అందుకని కంట్రోల్డ్ వేలో నాలెడ్జ్ అనేది రివీల్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ నాలెడ్జ్ నుంచి వచ్చే విప్లవాల్ని కంట్రోల్డ్ ఆపోజిషన్ ద్వారా కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కంట్రోల్డ్ ఆపోజిషన్ కి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ కమ్యూనిజం. క్యాపిటలిజం, ఫైనాన్షియల్ బ్యాంకింగ్ సిస్టమ్ ద్వారా ప్రపంచాన్ని ఏ విధంగా అయితే కంట్రోల్ చేస్తారో జనాలు ఏదో ఒక టైంలో మేము కంట్రోల్ అవ్వబడుతున్నాము అని రియలైజ్ అవుతారు కదా, దాంట్లో ఒక విప్లవం పుడుతుంది కదా. ఆ విప్లవం రాకముందుకే వీళ్ళే ఒక ఫేక్ విప్లవాన్ని పుట్టిస్తారు. కార్ల్ మార్క్స్ లాంటి ఫిగర్లకి డబ్బులు ఇచ్చి వీళ్ళే ఒక ఆలోచనని పుట్టించి ఆలోచన పుట్టుకప్పటి నుంచి ఆ లీడర్లను కంట్రోల్ చేస్తూ విప్లవాన్ని కంట్రోల్ చేసే ప్రక్రియ. అగైన్ కంట్రోల్డ్ ఆపోజిషన్ అనే సెపరేట్ చాప్టర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీరు అడిగితే చెప్పండి, నేను చేస్తాను. బట్ ఈ విధంగా
కంట్రోల్డ్ నాలెడ్జ్ ద్వారా కంట్రోల్డ్ ఆపోజిషన్ ని క్రియేట్ చేసి అల్టిమేట్లీ మళ్ళీ జనాలను కంట్రోల్ చేయడం. ఈ మోడల్ ఏన్షియన్ గ్రీక్ లో పర్ఫెక్ట్ చేయబడుతుంది. సో ప్లేటోస్ అలెగరీ ఆఫ్ ద కేవ్ మనం చదువుకుంటే, మనం అర్థం చేసుకుంటే టోటల్ ప్రపంచం అనేది అర్థమైపోతుంది మనకి. సో దాని మీద కూడా మీకు వీడియో కావాలని చెప్పండి, నేను చేస్తాను. సో ఆబ్వియస్లీ ఏన్షియన్ గ్రీక్ లో స్టార్ట్ అయిన సిస్టమ్ అలెగ్జాండర్ ద్వారా మొత్తం ప్రపంచానికి స్ప్రెడ్ అవుతుంది. అగైన్ కంట్రోల్ అనేది ప్రపంచానికి స్ప్రెడ్ అవుతుంది. అండ్ నేను ఫస్ట్ పార్ట్ లో చెప్పినట్టు అలెగ్జాండర్ పోయి ఈజిప్ట్ ని కబ్జా పెడతాడు. సో కంట్రోలర్స్ బేస్ షిఫ్ట్ చేస్తారు ఈజిప్ట్ నుండి గ్రీస్ కి. ఆ తర్వాత క్రమేణా ఇదే ప్రక్రియలో రోమ్ అనే శక్తి పుడుతుంది. సో కంట్రోలర్స్ బేస్ ఏన్షియంట్ గ్రీస్ నుండి మళ్ళీ రోమ్ కి షిఫ్ట్ చేస్తారు. సో ఇక్కడ ప్యాటర్న్ మీరు చూసుకుంటే కంట్రోలర్స్ నడిపించిన రోజులు సిస్టమ్ ని నడిపిస్తారు. బట్ ఏదో ఒక పాయింట్ లో ఈ సిస్టమ్ అనేది ఎండ్ అయిపోతుంది అని వీళ్ళు ముందే గ్రహిస్తారు. సో ఆ గ్రహించినప్పుడు అంటే 2-3 సెంచరీస్ ముందే వీళ్ళు వేరే లొకేషన్ లో ఆపోజిషన్ ని కంట్రోల్డ్ ఆపోజిషన్ ని క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఈ కంట్రోల్డ్ ఆపోజిషన్ ని కంప్లీట్ గా వీళ్ళు పెంచి పోషించి ఒక 200-300 ఇయర్స్ పాటు, ఆ తర్వాత ఆపోజిషన్ వచ్చేసి ఈ సివిలైజేషన్ ని కబ్జా పెడుతుంది. వీళ్ళు కన్వీనియంట్ గా బేస్ షిఫ్ట్ చేస్తారు. ఈ ప్రాసెస్ అట్లా ఏన్షియంట్ ఈజిప్ట్ నుండి వస్తా 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 ఈ రోజు కూడా కంటిన్యూ అవుతున్నది. సో ఎప్పుడైనా గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ అనేవి షిఫ్ట్ అవుతా ఉంటాయి. మీరు చూడండి, ఏన్షియంట్ ఈజిప్ట్, ఏన్షియంట్ మెసోపటోమియా, ఆ తర్వాత ఏన్షియంట్ గ్రీస్, తర్వాత రోమ్, ఆ తర్వాత లండన్, ఆ తర్వాత న్యూయార్క్. అర్థమవుతుందా? సో ఈ ఎపిసోడ్ లో ఇన్ఫర్మేషన్ తక్కువ, స్ట్రక్చర్ ఎక్కువ కనిపించుండొచ్చు మీకు. బట్ ఈ స్ట్రక్చర్ అనేది కూర్చుంటేనే మనకి ఫ్యూచర్ లో మనం ఏ విధంగా కంట్రోల్ చేయబడుతున్నాము అన్నది ఈజీగా అర్థమవుతా ఉంటది. సీక్రెట్ నాలెడ్జ్ యొక్క మెథడాలజీ ఈ రోజు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ చాప్టర్ లో మనం రోమ్ ని డిస్కస్ చేద్దాం. రోమ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే రోమ్ లోంచే చర్చ్ పుడుతుంది, వాటికన్ అన్నది పుడుతుంది. సో ఏన్షియంట్ ఈజిప్ట్ లో, ఏన్షియంట్ మెసోపటేమియాలో ఏం జరిగింది? ప్రీస్ జనాల్ని కంట్రోల్ చేసే వాళ్ళు ఇండైరెక్ట్లీ రాజులని పేరుగా ఫిగర్ హెడ్ గా పెట్టి, అది ఏన్షియంట్ గ్రీస్ లో, ఏన్షియంట్ రోమ్ లో పరిణితి చెందుతుంది. వారియర్ క్లాస్ అనేది జనాల్ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తుంది డైరెక్ట్ గా. అఫ్ కోర్స్ ఈ వారియర్ క్లాస్ ని ఫిలాసఫర్స్ అనే వాళ్ళు కంట్రోల్ చేసేవాళ్ళు, బట్ ఫేస్ మాత్రం వారియర్ క్లాస్ ఉండేది. సో రోమ్ కూడా వారియర్ క్లాస్ డామినేషన్ లాగానే స్టార్ట్ అయ్యి బై ద ఎండ్ మళ్ళీ ప్రీస్ట్ కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తారు. అక్కడ నుంచి వాటికన్ చర్చ్ అనే ఒక సంస్థ పుడుతుంది 4వ శతాబ్దంలో. సో మిలిటరీ క్లాస్ నుండి మళ్ళీ ప్రీస్ట్లీ క్లాస్ ప్రపంచాన్ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఆ షిఫ్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ షిఫ్ట్ ఏ విధంగా జరిగిందో మనం నెక్స్ట్ 3rd చాప్టర్ లో చూద్దాం. కంట్రోలర్స్ ఏ విధంగా ప్రపంచాన్ని ఈ రోజు కంట్రోల్ చేస్తారో చూస్తూ వద్దాం. సో ఈ రోజు వీడియోలో మన బిగ్గెస్ట్ టేక్ అవే ఏంటంటే డెట్ యాజ్ గవర్నెన్స్ టెక్నాలజీ. అప్పు ద్వారా, ఫైనాన్షియల్ సిస్టమ్ ద్వారా, డెట్ ద్వారా మనల్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నారు ద కంట్రోలర్స్. అది మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. దానికి తోడు ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా జనాల ఇన్ఫర్మేషన్ ఎందుకు తీసుకుంటలేరు, ఎందుకు అర్థం చేసుకుంటలేరు అన్న దానికి కూడా ఆన్సర్ మీకు వచ్చిందని అనుకుంటున్నాను. దాని ఆన్సరే కల్చర్ వార్స్. అండ్ కల్చర్ వార్స్ అనే వీరో స్టార్ట్ అయినాయి కాదు, ఏన్షియంట్ సివిలైజేషన్ నుంచి వస్తున్న ప్రక్రియ అనేది. దానికి తోడు కంట్రోల్డ్ ఆపోజిషన్ అన్న కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసిన మీకు. దాని గురించి ఎలాబరేట్ గా మాట్లాడాలంటే మాట్లాడుకుందాం. సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్స్. ర్యాండమ్ అకాడమిక్ వర్డ్స్ లాగా మీకు అనిపించవచ్చు, బట్ వీటి మీద మీరు చూడండి, ఆలోచించండి, గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ డే టు డే లైఫ్ లో ఇవి మన లైఫ్ లని ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నాయి చూడండి ఒకసారి. అప్పుడు మీకు వరల్డ్ ఓపెన్ అప్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. అందుకే ఈ సిరీస్ పేరు సీక్రెట్ హిస్టరీ. సీక్రెట్ లో చెప్తున్నాం కాబట్టి. సో ద జర్నీ ఆఫ్ ద కంట్రోలర్స్ కంటిన్యూస్. ఏన్షియంట్ గ్రీస్ చాప్టర్ క్లోజ్ అయింది. నెక్స్ట్ చాప్టర్ లో మనం రోమ్ తో స్టార్ట్ చేద్దాం. ఇన్ మెనీ వేస్ రోమన్ ఎంపైర్ స్టిల్ కంట్రోల్స్ ద వరల్డ్. అదేందో కూడా నెక్స్ట్ చాప్టర్ లో చూద్దాం. సో ఎస్ గైస్, థ్యాంక్ యూ. ఈ వీడియో, ఈ సిరీస్ కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలి అంటే, ఏమేమి టాపిక్స్ కావాలి అన్న దాని మీద కూడా మీరు కామెంట్ చేయండి. హై బటన్ ఉంటుంది, హై బటన్ వాడండి. అండ్ మీరు కనుక మన ఛానల్ సపోర్ట్ చేయాలనుకుంటే బెస్ట్ వే చేసి మెంబర్షిప్స్. ఎక్స్క్లూజివ్ మెంబర్స్ ఓన్లీ వీడియోస్ వస్తున్నాయి. ఆల్రెడీ ఒక ఎపిసోడ్ అన్నది అప్లోడ్ అయిపోయింది. ఇంకో ఎపిసోడ్ కూడా రేపు ఎల్లుండి వచ్చేస్తుంది. ద ఈవినింగ్ షో ఎపిసోడ్స్ అవి స్టార్టర్ అవర్స్ కి అండ్ కల్ట్ అవర్స్ కి యాక్సెసిబుల్ ఉన్నాయి. అండ్ మొన్న వీకెండ్ కూడా 2 లైవ్ స్ట్రీమ్లు చేసినాను. అవి అందరు మెంబర్స్ కి అవైలబుల్ ఉన్నాయి. అంటే స్టూడెంట్ అవర్స్ కి, స్టార్టర్ అవర్స్ కి, కల్ట్ అవర్స్ కి. సో మెంబర్స్ కి ఎక్స్క్లూజివ్ కాంటెంట్ ఉంటున్నది, ఎర్లీ యాక్సెస్ వీడియోస్ వస్తున్నాయి. సో అడ్వాంటేజ్ తీసుకోండి. అండ్ మెంబర్షిప్స్ ఫండమెంటల్ గా ఆర్ ఏ వే టు సపోర్ట్ ట్రాగడీ ఛానల్, టు షో యువర్ లవ్. సో థ్యాంక్ యూ ఇఫ్ యూర్ మెంబర్ ఆల్రెడీ. అండ్ మనని మొదటి నుండి సపోర్ట్ చేస్తూ వస్తున్న కల్ట్ అవర్స్ కి షౌట్ అవుట్ ఇస్తానని చెప్పిన విధంగానే లాస్ట్ వీడియోలో, ఈ వీడియోలో కూడా కొంతమంది కల్ట్ అవర్స్ కి షౌట్ అవుట్ ఇవ్వబోతున్నాను. వాళ్ళే శ్రీనివాస్ నందూరి, మిస్టర్ వినోద్, దినేష్ ముప్పవరపు, సనపాల అవినాష్, పరశురామ్ సాతకర్ణి. సో కల్ట్ అవర్స్ అనే వాళ్ళు ఏం బెనిఫిట్ ఎక్స్పెక్ట్ చేయకుండా మన ఛానల్ ని ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తూ వస్తున్న వాళ్ళు. సో యువర్ లవ్ మీన్స్ ఎ లాట్ టు us guys. So this is just a token of appreciation from our side. You guys mean a lot to us. So thank you Kaltavlas. Further videos లో కూడా Kaltavlas కి మనం షౌట్ అవుట్ ఇస్తూ వద్దాం, బికాస్ మీరంటే మాకు అంత ప్రేమ కాబట్టి. సో థ్యాంక్ యూ గైస్, ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్. సీక్రెట్ హిస్టరీని కంటిన్యూ చేద్దాం పార్ట్ 3 లో. అప్పటి వరకు థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.